ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 15 నుంచి 18 వచనాలు కలిసి ఉంటాయి, ఒకసారి చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలు. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ రాత్రికాల సమయంలో ఎఫెసీ సంఘానికి తెలియజేసిన ఈ వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ విషయంలో మనం ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తామంటే, 18వ వచనంలో ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించవలెను. ఏం గ్రహించాలంట మనం? దేని ఎత్తు? ప్రేమ యొక్క ఎత్తు. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన నుంచి ఆశపడుతుంది, మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి తెలియజేసింది అదే. మీరు దేవుని యొక్క ప్రేమ లోతెంతో తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ వెడల్పెంతో, దాని పొడవెంతో, దాని యొక్క భావం ఏంటో మీరు గ్రహించిన వారై దానిని సంపూర్ణముగా 19వ వచనం చూడండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటాడు. ఈరోజు దేవుని ప్రేమ ఏంటో మనమందరమును తెలుసుకొని గ్రహించిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరైనా అడిగితే చెప్పగలుగుతాం దేవుని ప్రేమ ఎలాంటిదంటే చెప్పగలుగుతాం, మనకు తెలిసినంత మట్టుకు తెలియజేయగలుగుతాం, చెప్పగలుగుతాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, దానిలో పరిపూర్ణత రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. దాని ఎత్తేంటో, దాని లోతేంటో, దాని వెడల్పేంటో మనం తెలుసుకొని గ్రహించిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలా కనుక్కుంటాం దేవుని ప్రేమ ఎలాంటిదని, మనకి ఎలా తెలుస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుని ప్రేమను మనకు వచ్చినంత వరకు మాత్రమే వివరించగలం. కానీ మనం వివరించినంత మాత్రమే దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ మనం చెప్పినంతే కాదు. ఆయన ప్రేమలో ఎంతో 1%, 0% మనం చెప్పగలుగుతున్నాం. కానీ మనం చెప్పింది మాత్రమే ఆయన ప్రేమ కాదు. ఆయన ప్రేమను గురించి వర్ణించడానికి మన మాటలు చాలవని, మన జ్ఞానం చాలదని, మన శక్తి చాలదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంక్లూడింగ్ కవులైనా సరే ఆయన ప్రేమను వర్ణించలేరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కవులకు ఒక అలవాటు ఉంటుంది, ఏదైనా సరే విశదంగా వివరంగా వివరిస్తారు, దేన్నైనా వర్ణిస్తారు. ఏమ్మా, కవులకున్న అలవాటు ఏంటి? దేన్నైనా సరే వివరించడం వాళ్ళ పద్ధతి. దేన్నైనా వివరంగా ప్రతి పిన్ పాయింట్తో సహా వారు మాట్లాడగలిగినప్పుడు ఆ ఊహ మనకు వచ్చేస్తుంది. మనము తెల్లవారింది అంటాం అంతే. కవులైతే ఏమంటారు? మనం తెల్లవారింది అంటాం. కవులైతే అప్పుడే పొద్దుపొడిచింది, వెనక నుంచి కోడి కూసింది, అప్పుడే పాలవాడు వచ్చాడు, అప్పుడే పేపర్ వేసి వెళ్ళారు అంటే ఇంకా అదంతా మనం ఊహించుకునేసరికి మన మైండ్లో ఏమొచ్చేస్తుందంటే, ఉదయం వేకునే జరిగే ఆ కార్యమంతా మన మనసులోకి వచ్చేస్తుంది. అంటే కవులకు కూడా అంత వివరంగా వర్ణించగలిగే కవులకు కూడా సాధ్యం కాలేదని చెప్పి దేవుని ప్రేమను వివరించడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈరోజు మనము కవులకు సాధ్యం కాకపోయినా దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుని ప్రేమ ఎలాంటిదో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలంటే మనం ఆయన ప్రేమను రుచి చూచిన వారమై ఉండాలి. ఈ మాట అర్థమైందా? ఏదైనా భోజనం బాగుంది అని ఎలా చెప్పగలుగుతాం? దాన్ని టేస్ట్ చేస్తేనా? ఏమో దాన్ని రుచి చూస్తేనేనా? ఎవరైనా పిల్లలకి చెప్పామనుకో, రే చక్కగా ఫ్రై చేసి పెట్టని తినరా అన్నాం అనుకో,
వాడి మనసులో ఇష్టం లేనప్పుడు ఏమంటాడు? తిన్నానులే అమ్మా, ఏం బాగాలేదు అంటాడు. అంతేనా? వాడికి ఇష్టం లేకుండా దాన్ని టచ్ కూడా చేసి లేకుంటాడు, అయినా తిన్నానమ్మా ఏం బాగాలేదులే అన్నాడంటే వాడికి ఇష్టం లేదని, దాని రుచి వాడికి తెలియదని. ఈరోజు క్రీస్తు ప్రేమ మనకు కూడా సంపూర్ణంగా ఎందుకు తెలియట్లేదంటే ఆయన ప్రేమను మనం రుచి చూడట్లేదని. ఈరోజు ఏదైనా మనకు తెలియాలంటే ఆయన ప్రేమ మనకు రుచి చేస్తేనే తప్ప ఆయన ప్రేమ మనకు అర్థం కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే బైబిల్లో కూడా చూస్తాం, ఆయన రుచి చూచి తెలుసుకొనుడి అని ఉంది కదా. మనం కూడా ఆయన ప్రేమను రుచి చూచిన వారమైతేనే ఆయన ప్రేమ ఎలాంటిదో, ఎంత బాధ్యతాయుతమైనదో, ఎంత లోతైనదో, ఎంత భావముతో కూడినదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఒక 2-3 విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఒక 3 విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా మలాకి గ్రంథంలోనికి రండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదివితే, మన దేవుడు ఎలాంటి వాడో అక్కడ ఉంది. అయితే ఆయన ఎలాంటి వాడో తెలిస్తే ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చాలా ఇక్కడ చూడండి, దేవుడు ఎలాంటి వాడని, మారనివాడు. దేవుడు మారనివాడు అంటే దేవుని ప్రేమ కూడా ఎలాంటిదై ఉంటుంది? మారని ప్రేమేనా? మొదటిగా దేవుని ప్రేమ ఎలాంటిది మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే దేవుని ప్రేమ మార్పు లేనిది. మార్పు లేనిది అంటే మారే ప్రేమలు కూడా ఉన్నాయనేనా దాని అర్థం? ఏమో మారే ప్రేమలు ఉన్నాయా? పొద్దున ఒకలా సాయంత్రం ఒకలా ప్రేమించే వ్యక్తులు లేరంటారా భూమి మీద? భార్యాభర్తల ప్రేమ మారదా? అన్నదమ్ముల ప్రేమ మారదా? ఈరోజు ఏ ప్రేమకు గ్యారెంటీ లేదు భూమి మీద. భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో బాగుంటారు. భర్త అంటాడంట, ఏమే కింద పడి భుజం మీద చేయేసి పట్టుకో అన్నాడంట. ఆమె ఎంత బాగా ప్రేమిస్తున్నాడు మా ఆయన అనుకునింది ఆమె. ఓ సంవత్సరం పోయాక సరిగ్గా కూర్చో చెట్టు నలిగిపోతుంది అన్నాడంట. ఈ సంవత్సరం లేపు ఏమైపోయింది? ప్రేమ తగ్గిపోయింది, మారిపోయిందా? మరి మన దేవుని ప్రేమ ఎలాంటిదంట? మార్పు లేని ప్రేమ. నిన్ను మొదట్లో ఎలా ప్రేమించాడో ఆఖరి వరకు అదే విధమైన ప్రేమ కలిగినటువంటి ప్రేమ మనం ఆరాధించే దేవుంది. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమ మొదటిగా మార్పు లేనిది. అన్నదమ్ములు కూడా అంటారు, నేనున్నా లేరా చూసుకుందాం లేదని పరిస్థితి ఇబ్బంది అయితే అంటాం, ఇంకా మళ్ళీ వాళ్ళు పట్టించుకోరు, మళ్ళీ మన వైపు కూడా చూడరు. అందుకే యోబు భక్తుడు బాధపడతాడు, నా సహోదరులు నా బంధువులు నన్ను మరిచిపోయారు అంటాడు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే బంధువుల ప్రేమ మారినా, అన్నదమ్ముల ప్రేమ మారినా, రక్త సంబంధికుల ప్రేమ మారినా, తల్లిదండ్రుల ప్రేమ మారినా, కడుపున పుట్టిన బిడ్డల ప్రేమ మారినా, కుమారుల ప్రేమ మారినా, మారని ప్రేమ మనం ఆరాధించే యేసుక్రీస్తు వారిది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రేమించే దేవుడి ప్రేమ మన మీద మార్పు లేకుండా ఉంటుంది. ఏం చేసినా ఓకేనా? ఏం చేసినా ఓకేనా? మారదు కదా, ఏం చేసినా మారదు కదా. మార్పు లేని ప్రేమ అన్నప్పుడు ఏం చేసినా మారరాదు, అంతేనా? ఆయనకు ఇష్టకరంగా ఉంటేనేనా? ఆయనకు నచ్చినట్టు జీవిస్తేనేనా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయుల ప్రవర్తన గురించి మాట్లాడుతూ నెహెమ్యా భక్తుడు ఒక మాట అంటారు చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 9:17 చదవండి ఒకసారి. వారు అనగా ఇశ్రాయేలీయులు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. చాలు, ఇక్కడ చూడండి ఇశ్రాయేలు ప్రవర్తన ఎలా ఉందంటే దేవుడే ఆశ్చర్యపోతున్నాడు. ఒకసారి దాస్యగృహములో బబులోనులోను ఐగుప్తులోను బంధించబడినప్పుడు దేవుడు ఎంత ప్రేమ చూపి వారిని బయటికి తీసుకొచ్చాడో మనం చదువుతాం బైబిల్లో.
అయితే ఐగుప్తులో నుంచి, బంధకములలో నుంచి, దాస్యత్వపులో నుంచి విడిపించి దేవుడు స్వేచ్ఛగా బ్రతకండి అని తీసుకొని వస్తే వాళ్ళ మనసు ఎలా ఉందంటే విధేయులగుటకు మనస్సు లేదంట. దేవుడు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం ఇష్టం లేదంట. పైపెచ్చి వారు ఏమంటున్నారంటే, ప్రభువా నీ ప్రేమే మాకు అవసరం లేదు, నీ తోడే మాకు అవసరం లేదు. ఇదిగో మాలోనే ఎవరు మంచి వ్యక్తులు ఉన్నారో, ఎవరు బలమైన వారు ఉన్నారో వారిని ఒక అధికారిగా నియమించు, ఒక రాజుగా నియమించు, మరలా మేము ఆ దాస్యపు గృహానికి వెళ్ళిపోతాం అన్నారంట. ఏమో ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల్ని మనం ప్రేమించినప్పుడు ఏదైనా చెప్పినట్టు వింటేనే ప్రేమిస్తాం. చెప్పింది చేయకపోతే ఒక్కొక్కసారి మనకైనా విసుగొచ్చేస్తుంది, అంతేనా? కానీ ఇక్కడ చెప్పిన మాటను తిరస్కరించిన, దేవునిని వ్యతిరేకించిన, దేవునికి లోబడకపోయినా దేవుని మనస్సు ఎలాంటిది, దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే 17వ వచనంలో ఆఖరిలో మనం చూస్తాం చూడండి. ఆ దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యత గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయ్యుండి వారిని విసర్జించలేదు. చూడండి, ఎంత వ్యతిరేకంగా జీవించినా సరే వాళ్ళని దేవుడు కాదనట్లేదంట. ఒరే, మీరు బాధపడినా, మీరు నన్ను విసర్జించినా, నా మీద విసుగొచ్చినా, నా మీద సనిగినా, నాకు లోబడకపోయినా పర్వాలేదు, నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు బాగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించి లోబడనప్పుడు వదిలిపెడితే ఇక మానవులకి దేవుడికి పెద్ద తేడా ఉండదు. మానవులు కూడా బాగున్నప్పుడు ప్రేమించి ఇష్టం లేనప్పుడు వదిలేస్తారు. అయితే దేవుడు మరి మార్పు లేని ప్రేమని మనం చెప్పుకుంటున్నట్టు అది వాస్తవం అయితే వారు ఎలా జీవించినా వారిని ప్రేమించగలిగిన వాడై ఉండాలి. అందుకనే దానికి సాదృశ్యంగానే లేదా ఆ ప్రేమకు సాక్ష్యంగానే ఈ వాక్యాన్ని మనం చూస్తాం. దేవుని ప్రేమ ఎలాంటిదంటే వారు వ్యతిరేకించి వెళ్ళిపోతామంటున్నా సరే ఏమంటున్నాడంటే మరలా నేను మిమ్మల్ని క్షమిస్తాను అంటాడు. అందుకనే నెహెమ్యా భక్తుడు అంటాడు, నీవు వారిని క్షమించడానికి సిద్ధమైన దేవుడవు. తప్పు చేసినా క్షమించడానికి సిద్ధపడ్డాడంట దేవుడు. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా క్షమించడానికి సిద్ధపడ్డాడంట దేవుడు. ఇది కదా అసలైన మార్పు లేని ప్రేమ అంటే. అందుకే దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే మార్పు లేని ప్రేమ. అందుకనే లూకాసు వార్త 15లో కూడా తప్పిపోయిన కుమారుడు లేదా చిన్న కుమారుడు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయి అక్కడ నానావస్థలు పడి తన డబ్బంతని, తన ఆస్తంతటిని వ్యర్థంగా అయిపోగొట్టుకున్న తర్వాత వాడికి బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరకు వస్తానంటే తండ్రి ఏమైనా చీదరించుకున్నాడా? ఒరే, నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు, ఇంకెళ్ళిపో. నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా, నన్ను, తల్లిని లేదా అన్నను, మన ఆస్తిని అంతటిని వద్దనుకుని వెళ్ళిపోయావు కదా, ఇక నాతో మీకు ఏ సంబంధం, నీకు మాకు సంబంధం లేదని చెప్పేటువంటి తండ్రి బాధ్యతలో మనం దేవుణ్ణి చూడగలుగుతాం. వెంటనే తండ్రి వాడిని అంగీకరించినట్టుగా, వాడిని స్వీకరించినట్టుగా మనం చూస్తాం. పైపెచ్చు వాడికి ఒక ఉంగరాన్ని తొడిగి, రాజవస్త్రాన్ని తొడిగినట్టుగా మనం చూస్తాం. చూడండి 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి అని చెప్పాడంట. చూడండి, తండ్రి ప్రేమలో మార్పు లేదు. శారీరకమైన సంబంధమైన తండ్రి కాదు, కానీ ఆడ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఆ తండ్రి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమలో మార్పు లేదు. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయినా, తన ఆస్తిని పాడు చేసినా, వ్యర్థముగా అయిపోగొట్టొచ్చినా సరే ఎప్పుడైతే తప్పు ఒప్పుకొని మరలా తండ్రి దగ్గరకు వచ్చాడో, మొదట ఎలా ప్రేమించాడో అదే ప్రేమను మరలా చూపిస్తూ ఉన్నాడు. అందుకని మన దేవుని ప్రేమ మొదటిగా మార్పు లేని ప్రేమ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూడగలిగితే చూడండి, యెషయా గ్రంథంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ చూడండి, మన దేవుని ప్రేమ ఎలాంటిది అని మనం మరొక విషయాన్ని ఆలోచన చేయగలిగితే, దేవుని ప్రేమ మరచిపోని ప్రేమ. మొదటిది మార్పు లేని ప్రేమ, రెండవది మరచిపోని ప్రేమ.
ఇక్కడ మరచిపోని ప్రేమ అంటే అక్కడ ఒక వ్యక్తిని కోట్ చేస్తున్నాడు దేవుడు. ఎవరిని? తల్లిని. ఏ తల్లి అయినా తన బిడ్డను మరిచిపోతుందా? తల్లైనా మరిచిపోదు, తండ్రి అయినా మరిచిపోడు, అన్నదమ్ములైనా విడిచిపెట్టరు. కానీ ఒకవేళ సమయం వచ్చి, సందర్భం వచ్చి తల్లైనా విడిచిపెట్టిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామంటే, మనల్ని మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా విడువని, మరువని దేవుడు మనకున్నాడని ఒక గొప్ప నిరీక్షణ ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. చంటి పిల్లను మరిచిపోదు, ఏ తల్లి మరిచిపోదు. ఒకవేళ పెరిగి పెద్దయిన పిల్లలైతే వారు బతుకుతారని ఒకవేళ వదిలేయచ్చేమో, కానీ చంటి బిడ్డను, అంతేనా, పుట్టిన బిడ్డను, తన గర్భమున పుట్టిన బిడ్డను, చంటి బిడ్డను ఏ తల్లి వదులుకోలేదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తాం, మొన్ననా నిన్ననా, ఈరోజైనా నిన్ననా, ఆ ప్రేమ మర్చిపోయిందా? తల్లి మర్చిపోయిందా? మర్చిపోయినట్టే, విడిచిపెట్టినట్టే. ఇప్పుడు తల్లి ప్రేమ ఒకవేళ తల్లే విడువకుండా కాపాడగలిగే తల్లే ఇప్పుడు విడిచిపెట్టిపోతే మరి మన ప్రేమ, మన తండ్రి ప్రేమ, మన దేవుని ప్రేమ ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత విడిచిపెట్టకుండా కాపాడుకునే తల్లైనా. ఒకసారి ఏదో షాపింగ్ మాల్లో ఆఫర్ పెట్టారంట. ఏదో ఆఫర్ పెడితే ఒక 2-3 వేలు పెడితే ఒక 5-6 చీరలు వస్తాయని వెళ్ళిపోయింది. తన కుమారుని ఎత్తుకొని వెళ్ళిపోయింది. షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయి వాడు ఒక కుర్చీపై కూర్చోబెట్టి షాపింగ్ చేస్తుందంట. షాపింగ్ చేసింది. తక్కువ ధరలో మంచి మంచి చీరలు వస్తున్నాయి కదా అని చెప్పి అన్ని రకాలు తీసుకొని డబ్బులు కట్టేసి కొడుకున్నాడని కూడా మర్చిపోయి వెళ్ళిపోయింది ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర చూసుకుంటున్నారే, నా కొడుకు నేను తీసుకెళ్ళిపోయాను, ఎక్కడ వదిలిపెట్టానని చెప్పి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే షాపింగ్ మాల్ గుర్తొచ్చింది. మరలా వచ్చి తీసుకొచ్చుకునింది తల్లి. అంటే ఈ హడావిల్లో చూడండి తల్లి ప్రేమ ఏమైపోయింది? మర్చిపోయిందా? అంటే తల్లి మరువకుండా కాపాడుకోగలిగే తల్లే ఒకవేళ మరిచిపోగలిగితే కనీసం తల్లైనా మరిచిపోతుంది, కానీ నేను మిమ్మల్ని మరువను అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకని యోబు భక్తుని బాధ కూడా అదే. ఒకసారి యోబు గ్రంథంలోనికి మనం చూడగలిగితే చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఏం చేశారంట బంధువులు? తల్లే మరిచిపోతుందంటే ఇంకా బంధువులు ఎంతండి? ఒకసారి ఆలోచన చేయండి. యోబు ఉన్నటువంటి పరిస్థితుల్లో యోబుకు చాలామంది స్నేహితులు, యోబు చుట్టూ మనుష్యులు ఉండేవాళ్ళు, దాసులు ఉండేవాళ్ళు, కుమారులు, కూతుర్లు, భార్య, పిల్లలతో సంతోషంగా సమాధానంగా జీవించే సందర్భంలో అందరూ ఉన్నారు. కానీ అన్నింటిని కోల్పోయిన తర్వాత ఎవ్వరూ పక్కన లేకుండా వెళ్ళిపోయారంట. అన్నదమ్ముల దగ్గర రావట్లేదు, కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, అందరినీ కోల్పోయిన తర్వాత కనీసం బంధువులైనా దగ్గరకు వచ్చి పలకరిస్తారేమో అంటే ఆయన ఏమంటున్నాడు? నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు కూడా ఏం చేశారంట? ఆయన్ను మరిచిపోయి ఉన్నారు. 17వ వాక్యంలో మనం చూస్తాం చూడండి, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. ఇంకా భార్య కూడా ఏం చేసినట్టు ఒక రకంగా అసహించుకునిందంటే నీ బతుకు నువ్వు బతుకని వదిలిపెట్టినట్టేనా? ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఈ ఒక్క వచనాన్ని బట్టి మనం ఆమెను అపార్థం చేసుకోలేం. కానీ ఆమె చాలా ఆత్మీయురాలని ఆయనకు చేసినటువంటి సహకారాన్ని బట్టి మనం ఆలోచన చేస్తాం. ఒక్క వచనం 2 వచనాలను పట్టుకొని ఆమె చెడ్డదని మనం ఆలోచన చేయలేం. కానీ చాలా సహకరించిన భార్య, చివరిదాకా ఆయనతో ఉంది, చివరిదాకా ఆయనకు సహకారంగా ఉంది. మరలా దేవుడు ఆశీర్వదించేంత వరకు అందరూ వదిలిపెట్టిన భార్య వదిలిపెట్టిపోలేదు. ఆఖరిలో ఆమె మనకు కనిపిస్తుంది 42వ అధ్యాయంలో మనం చూస్తే. అందుకనే యోబు భక్తుడు తన బాధ వెలగరక్కుతూ అంటాడు, ఇదిగో నా బంధువులు నన్ను మరిచిపోయారు అంటాడు. తల్లి మరిచిపోతుంది, బంధువులు మరిచిపోతారు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 116వ కీర్తనలో చూడండి భక్తుడు ఏం మాట్లాడతారు ఒకసారి. 116వ కీర్తన 115-12 చదవండి ఒకసారి.
115:12 అమ్మ. యెహోవా మమ్మును మరచిపోలేదు. ఈ కీర్తనాకారుడు తెలియజేస్తూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అన్నదమ్ములు మరిచిపోయారేమో, తల్లి మరిచిపోయిందేమో, తండ్రి మరిచిపోయాడేమో, కానీ బంధువులు రక్త సంబంధికులు మరిచిపోయినా మా దేవుడైన యెహోవా మమ్మును మరచిపోలేదు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ లాంటిది. ఎట్లాంటి ప్రేమ అయింది? మరిచిపోని ప్రేమ. మొదటిది మార్పు లేని ప్రేమ, లేదా మారని ప్రేమ, ఏదైనా అన్న మార్పు లేని ప్రేమ. రెండవదిగా మరచిపోని ప్రేమ. మూడవదిగా యెహోషువ భక్తునితో చెప్తాడు. ఆ వాక్యాన్ని చూసి మనం ముగిద్దాం. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. మొదటి అధ్యాయం 6వ వచనమేనమ్మా. అది నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇక్కడ చూడండి, దేవుడు యెహోషువకు కనిపించి చెప్తున్న మాట ఇదే. మనము మోషే చెప్పినప్పుడు కూడా వింటాం. మోషే యెహోషువతో అంటాడు, ఇదిగో యెహోషువ, ఇశ్రాయేలీయులను ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నేను ఎలా నడిపించగలనండి అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఇదిగో దేవుడు నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు గనక నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను నడిపిస్తాడు అంటున్నాడు. అదే మాటను రూఢీపరుస్తూ ఇక్కడ దేవుడు తనకు కూడా ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని ప్రేమ విడిచిపెట్టనిది, లేదా ఎడబాయని ప్రేమ. మన దేవుని ప్రేమ ఎడబాయనిది. కొంతకాలం కలిసి ఉన్న అన్నదమ్ములు ఎడబాసిపోవచ్చేమో, తల్లిదండ్రులు ఎడబాసిపోవచ్చు, రక్త సంబంధికులు ఎడబాసిపోవచ్చు. ఏ సమయమైనా తీసుకోండి, ఏ సందర్భమైనా తీసుకోండి, ఈ లోక సంబంధమైన ప్రేమలకు ఒకవేళ ఫుల్ స్టాప్లు ఉండొచ్చు, కామాలు ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ ఎవర్ లాస్టింగ్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అగాపే ప్రేమ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమి ఆశించకుండా ప్రేమించిన ప్రేమ. కానీ ఇర్మియా భక్తుడు ఒక మాట అంటారు చూడండి. ఇర్మియా గ్రంథము ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదవండి. లెక్కలేనన్ని మార్లు మనం మరిచిపోయామని ఆయన బాధ తెలియజేస్తుంటున్నాడు. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, కన్యక తన ఆభరణం మరిచిపోదు, కానీ పెళ్లి కుమార్తె వడ్డానమును మరిచిపోదు, కానీ ఇక్కడ నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని మార్లు మరిచిపోయారు అంటున్నాడు భక్తుడు. దేవుడు మాట్లాడుతూ ఇర్మియా ద్వారా పలికినటువంటి విషయం ఏంటంటే, నా ప్రజలు, నేను ప్రేమించినటువంటి నా బిడ్డలు నన్ను లెక్కలేనన్ని మార్లు మరిచిపోయారు, అయినా నేను వారిని మరిచిపోలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన దేవుని ప్రేమ మొదటిగా మార్పు లేనిది, రెండవదిగా మరిచిపోనిది, మూడవదిగా ఎడబాయని ప్రేమ దేవునిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం దేవుని ప్రేమను గురించి ఎంత ఆలోచన చేసినా ఇంకా తక్కువే. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీతో చెప్పాడు, దాని లోతెంతో తెలుసుకోండి, దాని పొడవు, ఎత్తు, వెడల్పు ఎంతో తెలుసుకోండి, అందులో ఉన్న మాధుర్యం ఏంటో, అందులో ఉన్న బాంధవ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. దేవుని ప్రేమను కలిగి జీవించండి, దేవుని ప్రేమను ఇతరులకు చూపించండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ప్రేమను రుచి చూచినటువంటి మనము ఇతరులకు మన ప్రేమను రుచి చూపించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనతో అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే కాదు, కానీ ఎవరైనా సరే దేవుని ప్రేమకు నోచుకోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలంట? క్రీస్తు ప్రేమను రుచి చూచిన మనం కూడా మన ఇరుగు పొరుగు వారిని, మన శత్రువులను, మన కాని వారిని, పడని వారిని అందరినీ మనం ప్రేమించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంట. సేవకుడు ఇలాగ వాక్యం చెప్తూ ఉంటే, ఇతరులు ప్రేమించాలా మనం అని చెప్తుంటే ఒక యవనస్తుడు అన్నాడంట, సార్ మీరేమో ప్రేమించమని చెప్తారు, మేము ప్రేమిస్తే తల్లిదండ్రులు వద్దంటారు అన్నాడంట. మీరేం ప్రేమించమంటారు, ప్రేమిస్తే మా అమ్మ నాన్న ఒప్పుకోరు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు అన్నాడంట. అంటే వాడిది ఏ ప్రేమని? ఇట్లాంటి మహానుభావులు కూడా ఉన్నారు కొన్ని చోట్ల. రేపు ప్రేమించండి రా బాబు అంటే, మీరేం ప్రేమించమంటారు కానీ మాకు ఎన్నో అడ్డంకులు సార్ అంటారు. ప్రేమ అంటే అది కాదు. ఏ ప్రేమ చూపించాలి మనం? క్రీస్తు చూపిన ప్రేమ, మార్పు లేని ప్రేమ, విలువైన ఆ ప్రేమను మనం చూడగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమా పత్రికలో మనం ఒక విషయాన్ని చూస్తాం చూడండి. 8వ అధ్యాయము 38వ వాక్యాన్ని ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 35వ వచనం. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చాలు, ఇక్కడ చూడండి, దేవుని ఎడబాయని ప్రేమ ఏ పరిస్థితుల్లోనూ మనల్ని ఎడబాసిపోదు. అది కష్టమైనా, నష్టమైనా, కరువైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, గొడవలైనా, అసమాధానమైన, అనారోగ్యమైన, హాస్పిటల్ అయినా, ఏ పరిస్థితి అయినా సరే దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంక్లూడింగ్ మరణము వరకు మనల్ని విడిచిపెట్టదని 38వ వచనంలో మనం చూస్తాం. చూడండి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడినవి మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని. ఇక్కడ చూడండి, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపదు. కానీ కొన్నిసార్లు మనం ఎడబాస్తాం. అంతేనా? చిన్న జ్వరం వస్తే, సార్ ఈరోజు నేను ప్రార్థనకు రాలేను అంటావు. చిన్న తలనొప్పి వస్తే, ఏమో ప్రార్థనకు రాలేదంటే, సార్ మీకు తెలీదా, నాకు తలనొప్పి కాదు సార్ పొద్దునంతా అంటాం. అంటే మనం ఎడబాపుతున్నామా? దేవుని ప్రేమ మనల్ని ఎడబాస్తుందా? దేవుని ప్రేమ ఎవరు లాస్టింగ్ అండి. అది విడిచిపెట్టేది కాదు, మరిచిపోయేది కాదు. మనలో శ్రమల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టి, కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టి, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే పట్టుకోవడానికి మనుషుల ప్రేమ కాదు అది. కానుకలు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రేమించి, అనారోగ్యంలో ఉన్నప్పుడు విడిచిపెట్టే ప్రేమ కాదు అది. మన కొరకు పరలోకాన్ని సహితం వదులుకొని భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చిన ప్రేమ అది. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆయనది. మన కొరకు సిలువలో మరణించిన ప్రేమ ఆయనది. ఈ లోకపు తాత్కాలికమైన ప్రేమ కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం కొంతమంది విలువైన దేవుని ప్రేమను కాలదనుకుంటున్నారు. ఎందరో భూమి మీద ఇంకా దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. దేవుడు ఎడబాయనని చెప్పాడని హెబ్రీ పత్రికలో కూడా మనం చూడగలుగుతాం. 13వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా అంటాడు పౌలు గారు. ఆయనే చెప్పాడు విడువనని, ఆయనే చెప్పాడు ఎడబాయనని. కొన్నిసార్లు మనం ఒకవేళ ఈ లోకానుసారంగా ఆలోచన చేసి దేవుని ప్రేమకు దూరం అయిపోయినా నీవు దూరం అవుతున్నావు తప్ప దేవుడు నిన్ను దూరం చేసుకోడు. చిన్న కుమారుడు దూరం అయిపోయాడు కానీ దేవుని ప్రేమ ఆయన వదిలిపెట్టలేదు. యోబును బంధువులు వదిలిపెట్టారు కానీ దేవుడు వదిలిపెట్టలేదు. దావీదు భక్తుడు చెప్పాడు ఎన్నోసార్లు, అయ్యో ప్రభువా, నేను ఎంతటి వాడను, నీవు ఇంత ప్రేమ చూపించడానికి నా కుటుంబమే పాటిది, ఏమాత్రం పనికిరాను నన్ను ప్రేమించావుగా ప్రభు అని ఎన్నో సందర్భాలలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఆ ప్రేమ మనకు అర్థమైందా? లేదా బాగు చేసే దేవుడు, ప్రార్థన చేసే స్వస్థత చేసే దేవుడు అని మాత్రమే అనుకుంటున్నామా? మన కొరకు ప్రాణం పెట్టిన విలువైన ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడడం మాత్రమే కాదు, నువ్వు కష్టపడుతూ ఉన్నా సరే సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కొన్నిసార్లు మనం ఈ కష్టాన్ని తీసే ప్రభు అని ప్రార్థన చేస్తాం, కానీ కష్టాన్ని తీసేయమని చేయరాదంట. మనం ఏం చేయాలా? ఆ కష్టాన్ని జయించగలిగే, ఆ శ్రమను జయించే కృపను దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. శోధనను సహించిన వాడు ధన్యుడనుంది, శోధన తప్పించుకున్నవాడని కాదు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా కొన్నిసార్లు మనకు ఆలోచన రావచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, అందుకే నా కుటుంబంలో ఇన్ని పరిస్థితులు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఎప్పుడు సంతోషంగా ఉండే నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాను ఈ నెలలో అని మనకు అనిపించవచ్చు. దేవుడు నన్ను మరిచిపోయాడేమో, విడిచిపెట్టాడేమో అని మనం అనుకుంటాం. కానీ ఇశ్రాయేలు లెక్కలేని మార్లు మరిచిపోయిన దేవుడు మర్చిపోయాడా? మరి వారినే దేవుడు మర్చిపోకపోతే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడండి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మన దేవుని ప్రేమ మార్పు లేనిది, రెండవదిగా మరచిపోనిది, మూడవదిగా ఎడబాయనిది ప్రేమ. అంత విలువైన ప్రేమను ఇంకా రుచి చూడాలా, ఇంకా దాని లోతేంటో తెలుసుకోవాలా. పేతురు తప్పు చేశాడు. ఒకసారి పేతురు దేవునికి దూరం అయిపోయి ఇంకా అబద్ధం చెప్పేశాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడేమో అనుకున్నారు మిగతా వాళ్ళందరూ. విడిచిపెట్టాడా దేవుడు? పేతురును మరలా లాక్కున్నాడు, మరలా తీసుకున్నాడు, మరలా చేర్చుకున్నాడు. విడువని ప్రేమ, ఆయన ఎడబాయని ప్రేమ. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు మనం కూడా చేస్తూ ఉంటాం. సహజంగా మానవులం గనక, శరీర సంబంధం గనక కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు, ఆడరాని మాట్లాడొచ్చు, చూడకూడని చూడొచ్చు, చేయరాని పనులు చేయడానికి సిద్ధపడవచ్చు. కానీ ఎప్పుడైతే మరలా పశ్చాత్తాపడతామో
ఆయన ప్రేమ మనల్ని మరలా దగ్గరకు తీసుకుంటుందంట. తల్లి ఎలాగైతే దగ్గర తీసుకుంటుందో, తండ్రి ఎలాగైతే దగ్గర తీసుకుంటాడో, స్నేహితులుగా ఎలాగైతే, తండ్రి ఎలాగైతే, అన్నదమ్ములు ఎలాగైతే ధైర్యం చెప్తారో, అంతకంటే విలువైన ప్రేమ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిది. కాబట్టి ఎప్పుడైనా ఇబ్బందులు కలిగినా ఆయన నన్ను విడిచిపెట్టాడనో మరిచిపోయాడని ఎవరు అపార్థం చేసుకోకుండా ప్రార్థనలో కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతులాగా మనం ప్రార్థన చేయగలిగితే ఆకాశంలో నుంచి ఆయన వాక్యం తెరిచి మన వైపు దృష్టి నుంచి చూస్తాడంట. అంత విలువైన ప్రేమ కలిగిన దేవుణ్ణి నమ్మకముగా విశ్వాసంతో వెంబడించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదాలకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్య సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలలో నీరు కట్టిన తోట వలె ఫలభరితముగా ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయనా, మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా అనుకున్నవారు, నా అనుకున్నవారు, నా సొంతం అనుకున్నవారైనా మమ్మల్ని విడిచిపెట్టినా, మరిచిపోయినా, దూరమైపోయినా, దగ్గరకు రాకుండా పోయినా, నీ ప్రేమ విడువనిదని, మరువనిదని, మరిచిపోనిదని, ఎడబాయనిదని ఆ విలువైన ప్రేమతో అంటుకట్టబడమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. కొన్ని అనివార్య కారణాల వల్ల, మా బలహీనతల వల్ల, మా అవిశ్వాసం వల్ల ఒకవేళ దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని అనుకుంటామేమో, కానీ నీ ప్రేమ మార్పు లేనిదని, మరువనిదని, విడువనిదని మీ వాక్యం ద్వారా, మీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. విన్నవారందరి హృదయాలలో ఫలింపజేయండి. ఆసక్తితో చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించుమని, ఆశీర్వదించుమని, వారి హృదయాలలో కూడా నీ ప్రేమను బహుగా రుచి చూడడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందరైతే మైక్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని విన్నారో వారందరి హృదయాలలో కూడా ఈ వాక్యమును, మీ ప్రేమ వాక్యమును ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ చిత్తమైతే రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరువచ్చిన మా అందరిపై కుమ్మరించమని యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకునింటున్నాము తండ్రి. ఆమేన్.